హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి పూజగతో స్టార్ట్ చేస్తున్నా. అండ్ నేను 2 days నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా, ఏమనుకోవద్దు. ఎందుకంటే మిట్టు బర్త్డే అయింది కదా, సో ఆ ప్రిపరేషన్స్లో పడి షాపింగ్, మళ్ళీ వాడి బర్త్డే పార్టీ చేయడం, వీటన్నిటితో కొంచెం బిజీ అయిపోయి నేను అసలు వీడియోస్ ఎడిట్ చేయడానికి టైం కుదరలేదనమాట. సో ఈరోజు వ్లాగ్ అయిన తర్వాత నేను రేపు మిట్టు బర్త్డేది అప్డేట్ చేస్తాను. మిట్టు బర్త్డే అయితే సూపర్గా జరిగింది. అండ్ వన్స్ అగైన్ నేను మిట్టు బర్త్డే వీడియో షూట్ చేసినప్పుడు కూడా చెప్పాను, ఎవరెవరైతే విష్ చేశారో చాలా చాలా థ్యాంక్ యూ. నేను అందరికీ రిప్లై పెట్టలేకపోయాను, ఇన్స్టాగ్రామ్లో కానీ కమ్యూనిటీ ట్యాబ్లో కానీ. సో ఎవరెవరైతే విష్ చేశారో వాట్సాప్లో కానీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ విషెస్కి. అండ్ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది, చాలామంది బ్లెస్ చేశారు మిట్టుని. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఈరోజు అయితే వ్లాగ్ మనం స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వచ్చేసి నార్మల్ డైలీ రొటీన్ అనేది నేను షూట్ చేశాను. ఇది వచ్చేసి నేను మార్నింగ్ మా మిట్టు స్కూల్కి వెళ్ళే ముందు వంట అవన్నీ ఉంటాయి కదా, సో అవి షూట్ చేశాను అనమాట. అండ్ ఈరోజు అయితే పప్పు వంకాయ వండుదాం అనుకుంటున్నా. అండ్ ఇడ్లీ, కొబ్బరి చట్నీ ఇవి చేద్దామని చెప్పి. సో ఇక్కడైతే కుక్కర్లో పప్పు పెట్టేసా. పప్పుల్లోనే వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండ్ టొమాటో ఇవన్నీ వేసేసి కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేస్తాను. అండ్ ఈరోజు మిట్టు స్కూల్ నార్మల్గానే ఉంది ఇంకా. అండ్ ఇది ప్రవీణ్కి కూడా ఆఫీస్ ఉందన్నమాట, అందుకోసం వాళ్ళిద్దరికీ కూడా బాక్స్ పెట్టేద్దామని. నార్మల్గా అయితే 12 o'clock అలా వంట చేసి 12:30 కల్లా మిట్టుకి క్యారీస్ పట్టుకెళ్తారు ప్రవీణ్. బట్ ఈరోజు ఏంటంటే ప్రవీణ్కి కూడా ఆఫీస్ ఉంది కాబట్టి తను కూడా బాక్స్ పట్టుకెళ్తా అన్నారు. తనకి రోజులో ఒక కొన్ని రోజుల్లో ఆఫీస్ ఉంటుంది, కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. తను ముందు రోజు చెప్పేస్తారు, నాకు రేపు ఆఫీస్ ఉంది, బాక్స్ పట్టుకెళ్తాను, లేదు అది ఇది అని చెప్పి. సో దాన్ని బట్టి నేను మార్నింగే కుక్ చేసేస్తాను అనమాట. సో వాళ్ళిద్దరికి కొంచెం కలుపుకోవడానికి తినడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి పప్పు వంకాయ వండేస్తున్నాను. ఒక 2-3 వంకాయలు ఉన్నాయి, పప్పు వంకాయ కుక్ చేస్తున్నా. అండ్ ఇడ్లీ పెట్టాను, రుబ్బు చేశాను కదా, ఇడ్లీ పెట్టి అండ్ పల్లీ చట్నీ అది చేస్తున్నాను అనమాట. అండ్ మిట్టు బర్త్డేకి అయితే నేను స్నాక్స్ ఎంత బాగా ప్రిపేర్ చేశాను తెలుసా, చాలా చాలా కాన్సెప్ట్ అయితే బాగా వచ్చింది. అండ్ నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఇంకా పెట్టలేదు, ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఒక కొన్ని అప్డేట్స్ అనేవి చాలా తొందరగా ఇస్తున్నాను, కొన్ని అప్డేట్స్ చాలా లేట్గా ఇస్తున్నాను అంటే ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్ నాది 20K ఫాలోవర్స్ అయిపోయారు, నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఈ మధ్య ఏంటంటే రీల్స్ చేస్తున్నాను, ఫొటోస్ పెడుతున్నాను, ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాను. సో అప్డేట్ ఉంటున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో ఎవరైనా ఫాలో చేయకపోతే ప్లీజ్ ఫాలో చేయండి, నేను మీ ఛానల్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొక అప్డేట్, షాప్ విత్ మీ ఛానల్ గురించి ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అక్క అని అడుగుతున్నారు. వీడియోస్ పెట్టకపోవడం ఏం లేదు, మీషోవే షాపింగ్ హాల్స్ ఉన్నాయి, ఒక 4 షాపింగ్ హాల్స్ ప్లాన్ చేసా. సో అవి షూట్ అయ్యాయి, ఇంకా ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసిన వెంటనే పెట్టేస్తాను. ఫుట్వేర్ పెట్టాను అండ్ శారీస్ పెట్టాను అండ్ జ్యువెలరీ, అమెజాన్ నుంచి జ్యువెలరీ తెప్పించాను. సో ఇవన్నీ కూడా నేను అప్డేట్ ఇస్తాను. సో కొంచెం నాకు ఎడిటింగ్కి టైం పట్టేస్తుంది అంతే తప్ప వేరేదేం లేదు అప్డేట్. అండ్ ఇక్కడ వచ్చేసి పప్పు వంకాయ కూడా పెట్టేసి. అండ్ మూవీస్, మీరు ఆన్లైన్లో మూవీస్ ఏం చూస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఈ మధ్యలో మంచి మూవీస్ అయితే ఐలీ మూవీ చూశాను. ఐలీ మూవీ ఒకటి అండ్ నెట్ఫ్లిక్స్లో అనుకుంటా, నెట్ఫ్లిక్స్లోనో డిజ్నీ హాట్స్టార్లోనో చాలా చాలా బాగుంది. అండ్ టర్నింగ్ రెడ్ అనే మూవీ చూశాను, నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టాను. టర్నింగ్ రెడ్ చూడండి, పిల్లలతో చాలా చాలా బాగుంది. అది ఒక అమ్మాయి బియర్ కింద మారిపోద్ది, అంటే కొంచెం పాండలా మారిపోద్ది అనమాట. ఆ మూవీ కూడా చాలా బాగుంది. మీకు అది నెట్ఫ్లిక్స్లో దొరుకుతుంది, డిజ్నీ హాట్స్టార్లో దొరుకుతుంది, చూసేది. తెలుగులో వస్తుంది ఆ మూవీ. అండ్ నాకు ఇంకా మూవీస్ ఏవేవి నచ్చాయి నేను మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, సో దట్ మీరు కూడా, నేను ఎతుకుతూ ఉంటాను అనమాట, కొంచెం మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి. అండ్ ఇక్కడ పల్లీలు, కొబ్బరి ముక్కలు అండ్ కొంచెం పచ్చిమిరకాయలు వేసి కొబ్బరి చట్నీ వేసి తాలింపు పెట్టేశాను. అండ్ ఇడ్లీ కూడా తీసేస్తాను. మిట్టును లేపి ఈ లోపు బ్రష్ అది చేసిన తర్వాత ఈ ఇడ్లీలు పెట్టేయచ్చు కదా, వాడు ఇడ్లీ గబగబా తీసి ఈ లోపు గీజర్ ఆన్ చేసేస్తా, హాట్ వాటర్ కూడా అయిపోతే స్నానం చేసేస్తాడని. ఈ లోపు ప్రవీణ్ కూడా లేచి, ప్రవీణ్ కూడా కొంచెం మిట్టు కొంచెం ధీమాగా చేస్తాడు, ఎందుకంటే కొంచెం టీవీ అది ఆన్ చేస్తాడు కదా, సో అందువల్ల కొంచెం లేజీగా ఉంటాడు అనమాట. పిల్లలు అంతే కదా, నేనైతే ఇంకా లేజీగా ఉండేదాన్ని, బాబోయ్ వెళ్ళాలా అనుకునేదాన్ని స్కూల్కి కాలేజ్కి అయితే. సో మిట్టు కొంచెం పర్వాలేదు, వాడు స్కూల్ అనగానే కొంచెం తొందరగానే ఇదవుతాడు.
అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇడ్లీలు పెట్టేసి అండ్ మా మేడ్కితో కలిపి పెడతాను నేను ఇడ్లీలు. ఇన్ కేస్ నేను అంటే ఎప్పుడైనా చేస్తే కనుక ఇడ్లీలు అలాగా మేడ్కి కూడా కలిపినట్టు పెట్టేస్తా. ఇన్ కేస్ ఉంటే తను కూడా తింటుంది కదా అని చెప్పి. సో మా మెయిడ్ ఉందా అని అడిగారు చాలామంది. మెయిడ్ ఉంది, కాకపోతే తను అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు రాదు అలా అనమాట. ఈ మధ్య సెలవులు కూడా ఎక్కువ పెడుతుంది. సో ఉంది, మెయిడ్ అయితే ఉంది. ఇల్లు పెద్దది కదా అన్నీ చేసుకోలేక మెయిడ్ అయితే ఉంది. హాయ్ బాయ్. ఏది చూడండి ఒకసారి. టాటా. బాయ్. ఇంకా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా. నేనైతే ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇది కచోరీ చేశాను ఈరోజు. కచోరీ వచ్చేసి ఎందుకో చేయబుద్ధి అయింది ఇంట్లో ఏదైనా స్నాక్స్ చేద్దామని చెప్పి. ఈ మధ్య చాలా తగ్గించేసాను కదా ఇంట్లో చేయటం, అందువల్ల ఇది చేస్తున్నాను ఈరోజు వెజ్ రోజు అనమాట. అందువల్ల మధ్యాహ్నం కూడా వెజ్ పప్పు వంకాయ చేసా అండ్ ఇప్పుడు కూడా వెజ్ కచోరీ చేస్తున్నాను. కచోరీ నేను పెద్దగా చేయలేదు, ఎప్పుడో ఒకసారి చేశాను, ఎప్పుడో నా రెంటెడ్ హోమ్లో ఉన్నప్పుడు ఎప్పుడో చేశాను. సో మర్చిపోయాను అన్నమాట ఫుల్గా. మళ్ళీ రెసిపీ అది ఎత్తుక్కొని చేశాను అనమాట. ఇది కొంచెం మైదా యాడ్ చేసుకున్నా, కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి, సాల్ట్ అండ్ ఇందులో మీరు కొంచెం సోడా గుండ వేయాలి, అంటే కుకింగ్ సోడా ఉంటుంది కదా, సోడా గుండ వేయాలి. నేనైతే వంట సోడా వేయలేదు. అండ్ వాము కూడా యాడ్ చేసుకోవాలి, నేను వాము తర్వాత యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ కొంచెం నెయ్యి యాడ్ చేసి అండ్ ఈ వాటర్తోని కొంచెం గోరువెచ్చని నీటితోని వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట. కలిపేసుకొని డో కింద ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ కుక్కర్లో అయితే నేను కొంచెం గ్రీన్ పీస్ అండ్ పొటాటో కూడా వేసేసి విజిల్ పెట్టించేసుకున్నాను. విజిల్ పెట్టించేసుకొని పక్కన పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడైతే కొంచెం ఈ ముద్దలా కలిపేసుకుంటున్నాను కచోరీకి. కచోరీ ఎంతమందికి ఫేవరెట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమైతే ఢిల్లీలో ఉండేవాళ్ళం అన్నాను కదా, అంటే ఢిల్లీ అంటే గుర్గాన్లో ఉండేవాళ్ళం. గుర్గాన్లో ఉండేటప్పుడు అయితే కచోరీ, సమోసా బ్రేక్ఫాస్ట్ కింద తినేవాళ్ళం ఆర్ డిన్నర్ కింద తినేవాళ్ళం. అదే అంటే అప్పుడు కొంచెం ఇనీషియల్గా ఉండే రోజుల్లో అది తింటే బ్రేక్ఫాస్ట్ కింద అలా ఉండేవాళ్ళం అనమాట. అప్పుడప్పుడు మనకి చాలామంది ఇప్పుడు చాలా లిమిటెడ్ ఫుడ్తో వాళ్ళు డిన్నర్ ప్లాన్ చేసుకుంటారు కదా, అట్లాగా మార్నింగ్ ఒక 2 సమోసాలు బ్రేక్ఫాస్ట్ సెట్ అయిపోయినట్టే అలా ఉండేవాళ్ళు. అక్కడ లైఫ్ స్టైల్ అలా ఉండేది. సో అక్కడి నుంచి అలా గ్రో అవుతూ ఇప్పుడు కొంచెం సెటిల్డ్ టైప్లో ఉన్నాం అనమాట. సో అప్పుడు ఎవరైనా స్ట్రగుల్ నుంచి వస్తారు కాబట్టి సో అప్పుడు అలా ఆ రోజులన్నీ గుర్తొచ్చేవి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ గ్రీన్ పీస్, ఒక పొటాటో మాత్రం వేసాను. కచోరీ చాలా తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఇన్ కేస్ సరిగా రాకపోతే వేస్ట్ అవుతుంది కదా ఫుడ్, అందువల్ల ఒకటి కొంచెమే చేసి ఇన్ కేస్ సెట్ అయితే మళ్ళీ ఒక 2-3 days తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువ చేసుకోవచ్చులే, సేమ్ రెసిపీ అన్నట్టు. అందుకని మీరు ఎప్పుడైనా అండ్ ఈ ముద్ద మీద మూత పెట్టని చూసారా, వెట్ క్లాత్ పెట్టుకుంటారు, బట్ నేను ఈ ఫుడ్ మీద వేసే క్లాత్స్ లేవు నా దగ్గర, అందువల్ల నేను గిన్నె మూత పెడతాను కొంచెం మాయిశ్చర్ లెవెల్స్ డ్రై అయిపోకుండా ఉండడానికి. చపాతీకి కానీ పూరికి కానీ ఇలా బౌలే పెట్టేస్తాను అండ్ కొంచెం డ్రైగా అవ్వకుండా ఉండడం కోసం. అండ్ ఇక్కడ గ్రీన్ పీస్ అవన్నీ అయిపోయి కదా, ఉల్లిపాయలు అవి కూడా కట్ చేసేసుకుంటున్నా. ఇది స్టఫింగ్ కోసం అనమాట. కచోరీలో సమోసాలో మనకు స్టఫ్ ఉంటుంది కదా, స్టఫ్ కోసం అనమాట ఇది. మిగతా కూడా ఇలా చాప్ చేసేసిన తర్వాత అండ్ నాకు వీళ్ళిద్దరూ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోతే ఏదైనా వాళ్ళు వచ్చేటప్పటికి కొంచెం వాళ్ళకి మంచిగా ఏమైనా పెట్టాలనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే అంత మరీ వండాలని ఏమి అనిపించదు, ఎందుకో అలా ఫస్ట్లో అలా అనిపించేది. వీళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చే టైంకి మంచిగా ఏదైనా చేసి పెట్టాలన్నట్టు అనుకునేదాన్ని అనమాట. సో ఇక్కడ వచ్చేసి కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయలు ఫ్రై చేసేసుకొని అండ్ కొంచెం కారం యాడ్ చేస్తున్నా, పచ్చికారం, సాల్ట్ యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత ఇందాక మనం పొటాటోస్ ఇవన్నీ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసుకొని కొంచెం చాట్ మసాలా, కొంచెం కొరియాండర్ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం దగ్గరికి చేసేసి కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయినట్టే స్టఫింగ్. చాట్ మసాలా అనేది కంపల్సరీ, కొంచెం స్నాక్ టైప్ చట్పటా టైప్ కావాలంటే చాట్ మసాలా కంపల్సరీగా ఉంటేనే బాగుంటుంది. చాట్ మసాలా లేకపోతే డ్రై మ్యాంగో పౌడర్ కూడా బాగానే ఉంటుంది, రెండు కొంచెం సిమిలర్ టేస్ట్ వస్తాయి. సో రెండిట్లో ఏదైనా బాగానే ఉంటుంది.
బాగుంటుంది కొంచెం చట్పటా టేస్ట్ కావాలంటే. అండ్ ఇది మనం నార్మల్ చాట్ మసాలా అన్నిట్లోనే వేసుకుంటాం కదా, పావు బాజీ కర్రీలో వేసుకుంటాము, చాట్లో వేసుకుంటాము, సమోసాలు దాంట్లో వేసుకుంటాము కొంచెం చట్పటాగా ఉండడానికి. అండ్ ఇక్కడ కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. అండ్ మనం ఎలా చేస్తున్నానో ఒకసారి చూసేద్దాం. మీకు కచోరీ అండ్ సమోసా చేయడం పెద్ద నేను కొత్త రెసిపీ ఏం చెప్పక్కర్లేదు, బోల్డ్ మంది వీడియోస్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా బెటర్ రెసిపీ కోసం చూడొచ్చు. బట్ ఇలా అనేది ఈజీ అనమాట. గ్రీన్ పీస్ కూడా కంపల్సరీ వేయాలని లేదు, మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు దీని బదులు. ఆర్ ఉట్టి పొటాటో కర్రీ పొటాటో వేసేసినా సరిపోతుంది, ఆర్ ఉట్టి గ్రీన్ పీస్ వేసినా సరే బాగుంటుంది అనమాట. మా టేస్ట్కి తగ్గట్టు నేను ఇలా చేసుకుంటున్నాను. అండ్ సోడా గుండ వేయడం అసలు మర్చిపోవద్దు. నేను సోడా గుండ అంటే కుకింగ్ సోడా గుండ అంటాం మేము. కుకింగ్ సోడా వేయడం వల్ల కొంచెం కచోరీలు పొంగుతాయి అన్నమాట, కొంచెం కచోరీలాగా కనిపిస్తాయి. నేను ఈరోజు వంట సోడా అయితే వేయలేదు, కుకింగ్ సోడా లేదనమాట నా దగ్గర, అందువల్ల కొంచెం అవి అంత పొంగి రాలేదు. టేస్ట్ అయితే చాలా యమ్మీ వచ్చాయి, సేమ్ కచోరీ లాగే వచ్చాయి, కాకపోతే అవి ఆ పొంగినట్టు రాలేదన్నమాట. అదొకటి తప్ప మిగతాయి చాలా వచ్చాయి. అండ్ ఇక్కడ వాము కూడా వేసేసుకుంటున్నా. వాము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెండిట్లో, సమోసాల్లో కచోరీలో రెండిట్లో కూడా. మా మమ్మీ మేము ఒకసారి యాత్రలకు వెళ్ళినప్పుడు, నార్త్ ఇండియన్ యాత్రలకు వెళ్ళినప్పుడు, కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళినప్పుడు అక్కడ మమ్మీ తిన్నింది ఒకసారి కచోరీ, మమ్మీకి చాలా బాగా నచ్చింది అనమాట. సో ఆ రోజు కూడా నాకు గుర్తొస్తుంది అంటది ఏమైనా ఇలాంటివి చేసినప్పుడు. బోల్డ్ అని మెమరీస్ ఉంటాయి నాకు బుర్రలోని, అదేంటో తెలియదు కానీ ఇప్పుడు ఏదోటి అలా ఆలోచిస్తూనే ఉంటున్నా, అప్పుడు ఇలా వెళ్ళాం కదా, ఇప్పుడు ఇలా వెళ్ళాం కదా, అది ఇది అని చెప్పి. సో ఇవి మొత్తం ఒక 5 ఉండలుగా చేసుకున్నా. చెప్పాను కదా చాలా తక్కువ చేశాను అని చెప్పి, మిట్టు ఒక 2 తిన్నా, ఒక్కొక్కటి అలా టేస్ట్ చేయడానికి. చాలా రోజులు అయిపోయింది కదా రెసిపీ అని చెప్పి, మళ్ళీ ఫుడ్ అది వేస్ట్ అవ్వకుండా మనం కష్టపడి ఏదైనా చేసి ఏదైనా చేసినప్పుడు ఏదైనా వేస్ట్ అయ్యేసరికి మనకు చాలా ఇది అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం తర్వాత రోజు ఇంకొక ట్రై కూడా చేయాలనిపించదు. నాకైతే అస్సలు ట్రై చేయబోద్దు, ఏదైనా ఫుడ్ కనుక వేస్ట్ అయిందంటే మళ్ళీ నాకు ఇంకో కొత్త రెసిపీ ట్రై చేయడానికి కొన్ని రోజులు పట్టేస్తుంది అనమాట ఏదైనా వేస్ట్ అయ్యేసరికి. సో అందుకని ఫస్ట్ ఇనీషియల్గా కొంచెం తక్కువ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి మధ్యలో కొంచెం గొయ్యిలా పెట్టుకొని కర్రీ పెట్టేసి కొంచెం కచోరీ షేప్లో చేసేసుకుంటున్నాను అన్నీ కూడా.
టేస్ట్ అయితే చాలా చాలా యమ్ వచ్చాయి. ట్రై చేయండి మీరు కూడా. ఇన్కేస్ ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, ఓకేనా. అండ్ ఇన్స్టాగ్రామ్ది షాప్ విత్ మీ ఛానల్ది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది, నా డే ఇన్ మై లైఫ్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ 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 లక్తో కలుస్తా. అండ్ ఎవరెవరైతే విష్ చేశారో బిట్టుకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ టేక్ కేర్.